పాట రాసేటప్పుడు కొంచెం శివుడికి సంబంధించినవన్నీ రిఫర్ చేశారా? ఎందుకంటే నేను స్టార్టింగ్ అదే తీసుకున్నాం కదా, ప్రళయకాల రుద్రుడల్లే తాండవించు భైరవం. ఈ లైన్ అర్థం అవుతుంది, ఎందుకంటే చాలా సార్లు విన్నాం మీరు అన్నట్టుగానే శివుడి గురించి విన్నప్పుడు తాండవము, డమరుకము ఇవన్నీ వింటూనే ఉన్నాం కాబట్టి అర్థమైపోతున్నాయి. ఇప్పుడు రౌరుకం, ధీమసం కూడా ఒకే ధీరత్వంలో ఏదైనా వర్డ్ ఏమో అని అర్థమవుతుంది, బట్ కొన్ని మాత్రం కాస్త కష్టంగానే ఉన్నాయి. సో వీటికి చాలా బుక్స్ చదివారు అనమాట మీరు. ఇది వరకు మనం రాసిన పాటలని కాదు, మనం చదివిన బుక్స్ లో మనం సంపాదించుకున్న జ్ఞానం అంతా ఎంత ఉంటది కదా, దాన్ని కొంచెం ఈ పాటకి వాడాలి. లిరిసిస్ట్ అంటే భాష మీద పట్టుండాలి కదా, దట్టు తెలుగు మీద, ఎందుకంటే అన్ని రకాల పాటలు రాయగలగాలి కాబట్టి. అండ్ ఇలాంటి పాటలు రాసే జోనర్ ఉన్న వాళ్ళకి సాధారణంగా ఇదే జోనర్ లో వెళ్ళిపోతారేమో అని అనుకుంటారు, కానీ మీ గురించి తెలిసినప్పుడు కాదు, మీరు మంచి రొమాంటిక్ సాంగ్స్ కూడా రాశారు. అర్జున్ రెడ్డిలో మంచి పాట రాసింది మీరే, ఒకసారి చెప్పండి. అది అర్జున్ రెడ్డిలో 2 పాటలు రాశానండి. ఒక పాట చాలా పెద్ద హిట్ అయింది, అర్జున్ రెడ్డి సినిమాకి చాలా హార్ట్ లాంటిది అనమాట, కానీ అది హార్ట్ బ్రేకప్ సాంగ్. అది తెలిసనే నా నువ్వు కాదని, తెలిసనే నేను కానని, అలా స్టార్ట్. అప్పట్లో నీ నాలుగు సంబంధించి అది అంటే సరిగ్గా పలకపోతే నా నువ్వునే నీ నూనె అయిపోతుంది. నిజమే, కరెక్ట్. అది చాలా పెద్ద హిట్ అయిందండి ఆ సినిమాలో. నాకు ఏపీ గవర్నమెంట్ నుంచి ఆ సంవత్సరానికి ఉగాది పురస్కారం అవార్డు వచ్చింది, ఫస్ట్ గవర్నమెంట్ అవార్డు. సూపర్. సో అసలు యాక్చువల్ గా మీరు ఒకే జానర్ కి పరిమితమైన వ్యక్తిలాగా అనిపించట్లేదు, ఎందుకంటే మీ సాంగ్స్ లిస్ట్ తీస్తుంటుంటే ఉయ్యాల జంపాల దగ్గర నుంచి డిఫరెంట్ స్టైల్స్ లో మీరు రాసేసారు. ఏమనిపిస్తూ ఉంటది సాధారణంగా మనం కొన్ని పాటలు చూసినప్పుడు ఇది వీళ్ళే రాశారని గెస్ చేసేస్తాం, అండ్ ఒక మ్యూజిక్ మనం వింటున్నప్పుడు ఇది కీరవాణి గారే, ఇది ఇళయరాజా గారే అని మనం గెస్ చేసేస్తాం, బట్ మీ దగ్గర కాస్త టఫ్ గానే ఉంది మాకు. మొదట్లో ఫస్ట్ లో కొంచెం లవ్ సాంగ్స్ ఎక్కువ రాసేయండి, ఫస్ట్ స్టార్టింగ్ లో. ఓకే, ఉయ్యాల జంపాల, మజ్ను, అర్జున్ రెడ్డి, మజిలీ, ఓకే, ఇవన్నీ లవ్ సాంగ్స్ విత్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో ఉండే పాటలు ఇవన్నీ. కౌశల్య కృష్ణమూర్తిలో రాకాసి గడ్స్ పిల్ల అనే పాట, సూపర్ సాంగ్స్ అవన్నీ. చాలా మందికి మీరు రాంబాబు గారు అంటే తెలుసు కానీ అది మీరని చాలా మందికి తెలియదు. అలాగే వరుడు కావాలలో కోల కళ్ళే అని ఒక పాట, రూల్స్ రంజన్లో సమ్మోహనుడా, అలాగే మొన్న ఉపేంద్ర గారిది ట్రోల్ సాంగ్ అని అదొక వెరైటీ సాంగ్, ట్రోల్ అవుతుంది అని మొత్తం మన సోషల్ మీడియాలో ఉన్న మీమ్స్ బాగా ట్రెండ్ అయినవి అన్ని కలిపి ఒక పాట చేసాం అనమాట. అలా రకరకాలు. ఇంకా కాంతారా అంటారా, కాంతారాకి అన్ని పాటలు నేనే రాశాను, అది చాలా పెద్ద, అది సెపరేట్ గా మాట్లాడుకోవాలి ఆ జానర్. నేను అందుకే ఇప్పుడు మిమ్మల్ని టచ్ చేయలేదు. యాక్చువల్ గా ఇది కాస్త టఫ్ ఏమో అని నాకు అనిపిస్తుందండి. ఇప్పుడు ఒక్కొక్క జానర్ లోను ఒక్కొక్క స్టైలింగ్ లో తీసుకున్నారు మీరు. అంటే నాకు ఒక పాట నా దగ్గరికి ట్యూన్ వచ్చి వాళ్ళ సిచ్యువేషన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి మాకు ఇలా పాట కావాలనుకున్నప్పుడు దాని మీద నేను కొంచెం అంటే నేను దీన్ని బెస్ట్ ఎలా ఇవ్వగలుగుతానని ఆలోచించి కొంచెం వర్క్ చేసుకుని అప్పుడు స్టార్ట్ చేస్తాను. ఓ ట్రాజడీ కంటే ట్రాజడీకి రాయగలరు, రొమాన్స్ కి రాయగలరు, రాకాసి దాంట్లో చూస్తే ఒక మంచి పాప గెంతులేసే వాళ్ళకి కూడా మీరు రాయగలరు. ఇన్ని పాటలు ఇలా రాయగలడానికి ఇన్స్పిరేషన్ ఏంటి మీకు? నాకు సినిమా పాటలు అంటే పిచ్చండి, పాట అంటే ఇష్టం. ఆ పిచ్చితోనే నేను కొంచెం అంటే పాడుతూ మీ అంతటి ఇదివరకు అంటే చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు బస్ స్టాండ్ లో పాటల పుస్తకాలు దొరికాయి చిన్నవి, అవి నా నోట్స్ లో పెట్టుకుని అవి రిఫర్ చేస్తా ఉండేవాడిని. అలా స్లో పాడేవారా పాట? నాకు తెలిసి ఆ పాట ఎలా రాశారో చూసుంటారు మీరు. అదే కదా, మనకి ట్యూన్ లేకపోయినా చదువుతాం, ట్యూన్ తెలిసిన పాటలు అనుకోండి పాడుకుంటాం. ఇప్పుడు చిన్నప్పుడు నేను మేజర్ చంద్రకాంత్ లో పాట ఎప్పుడు పాడుకుంటా ఉండేవాడిని, పుణ్యభూమి నా దేశం నమో నమామి. అది నాకు స్కూల్లో పాడితే చిన్న జామెట్రీ బాక్స్ గిఫ్ట్ గా వచ్చింది. ఓ సూపర్. అదే మ్యూజిక్ డైరెక్టర్ కి ఇప్పుడు పాట రాసా, కీరవాణి సార్. అది చాలా హ్యాపీ. ఈ జర్నీ ఎట్లా చెప్తారు, అంత సులువైతే కాదు ఇది. కాదండి. ఓకే, అండ్ నాకు తెలిసి అంటే మీ గురించి విన్నప్పుడు, మీ గురించి తెలుసుకున్నప్పుడు మీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే ఇండస్ట్రీలో ఎవరూ లేరు, మీరు ఒంటరిగానే వచ్చారు. అసలు ఏంటి ఈ జర్నీ కోసం ఏం చెప్తారు? ఎక్కడ పుట్టారు? అక్కడి నుంచి అంటే జామెట్రీ బాక్స్ దగ్గర నుంచి కీరవాణి గారితో డైరెక్ట్ గా మీరు పాడేంత వరకు ఎలాగా ఆ జర్నీ అంటే చాలా పెద్ద జర్నీ అండి అది. ఎందుకంటే మాది ఏలూరుకి
నూజివీడికి మధ్యలో ఒక చిన్న పల్లెటూరు అండి, వేల్పుచర్ల అని. వేల్పుచర్ల, ఓకే. చిన్న వ్యవసాయ కుటుంబం మాది. నేను 7th వరకు మా ఊళ్ళో చదివాను. తర్వాత మా ఊరికి ఒక 4 kilometers దూరంలో కొప్పాక అని ఉంటుంది, అక్కడ హై స్కూల్ 10th వరకు. మీ స్కూల్లో హై స్కూల్, సారీ మీ ఊర్లో హై స్కూల్ లేదు? లేదు, 7th వరకే ఉంటుంది. ఓకే. తర్వాత మా ఊరికి 4 kilometers హై స్కూల్ ఉంది, అక్కడ 10th వరకు చదివాను. తర్వాత మాకు 12 kilometers అండి ఏలూరు, మా విలేజ్కి. మా అమ్మమ్మ వాళ్ళది ఏలూరు, మా ఊరేమో 12 kilometers. ఇంటర్మీడియట్ ఏలూరు. అమ్మమ్మ గారి దగ్గర ఉండి చదువుకున్నారా? లేదు, డైలీ సర్వీస్, రోజు సరే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళటం అంతే, సెలవులు ఉన్నప్పుడు. తర్వాత ఇంజనీరింగ్ అక్కడే ఏలూరు సిఆర్రెడ్డి కాలేజ్. సిఆర్రెడ్డి, ఓకే. ఇంకా బీటెక్ అయిన తర్వాత నేను ఆ బీటెక్ చదువుతున్న టైంలోనే ఎప్పుడు బీటెక్ అయిపోద్దా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోవాలనుకునేవాడిని. అలాగే ఒక 10 లవ్ సాంగ్స్, 10 ఐటెం సాంగ్స్, 10 మాస్ సాంగ్స్ అలా రాసుకుని అప్పుడే పెట్టుకున్నారు. వచ్చాను. 10 మాస్ సాంగ్స్, లవ్ సాంగ్స్, ట్రాజడీ సాంగ్స్ అవన్నీ రాసుకుని వచ్చారు. ఒక 100 పాటలు రాసుకుని వచ్చాను. 100 పాటలు రాసుకుని ఇండస్ట్రీలోకి వచ్చారు. ఎవరు తెలియదు. ఆ పాటలు పట్టుకుని ఇక్కడ అంటే అప్పుడు ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత టెస్టింగ్ టూల్స్, ఒరాకిల్ ఆ కోర్సులు మైత్రి1 అక్కడ నేర్చుకోవటం. ఆ క్లాస్ అవగానే సారథి స్టూడియో దగ్గర ఆటో ఎక్కి ఫిల్మ్ నగర్కి వచ్చి ట్రయల్స్ వేయటం అలా. ఓకే. అప్పటి నుంచి అయితే ఆ ఇంజనీరింగ్ అయ్యి వచ్చిన కొత్తలో వియ్యాల వారి కయ్యాలని ఒక సినిమా జరుగుతుంది. అప్పుడు అది ఈవివి గారి కజిన్ ఈ సత్యబాబు గారు డైరెక్టర్. అయితే మాగంటి బాబు గారు అని ఏలూరుకి ఎంపీగా చేశారు. వాళ్ళ అబ్బాయి నేను ఇంజనీరింగ్ క్లాస్మేట్స్. మాగంటి రామ్జీ నేను ఇద్దరం బాగా క్లోజ్ గా ఉండేవారు. వాళ్ళకి సినిమా బ్యాక్ డ్రాప్ ఉంది, ఎందుకంటే వాళ్ళ తాతగారు గ్యాంగ్ లీడర్, ఖైదీ నెంబర్ 786 అవన్నీ తీశారు. మా అంకుల్ మాగంటి బాబు గారు కూడా తాళి, మనోహరం, అల్లుడు గారు వచ్చి ట్రై చేశారు. వాళ్ళకి ఈవీవి గారి ఫ్యామిలీతో కొంచెం పరిచయం ఉండటం మూలంగా అరే నేను పాట రాస్తాను పరిచయం చేయంటే తీసుకెళ్ళాడు. అప్పుడు నేను ఆ సినిమాలో పాట రాశారు, ఇయ్యాల వారికి అయ్యాలని. మీ ఫస్ట్ మూవీ అది. తర్వాత అప్పుడు రమణ గోగుల్ గారు మ్యూజిక్, నేను పాట రాశాక ఆయన ట్యూన్ చేశారు అది. అప్పుడు రమణ గోగుల్ గారు పవన్ కళ్యాణ్ సినిమా అన్నవరం ఏదో సంథింగ్ ఏదో చేస్తున్నారు. తర్వాత అవకాశాలు వస్తాయి అనుకున్నా, రాలేదు. కొంచెం ఇంకా ఒక 5-6 years జాబ్ సైడ్ వెళ్ళిపోయాను. 5-6 years జాబ్ చేశారు. అదే ఇప్పుడు మీది వ్యవసాయ కుటుంబం అని చెబుతున్నారు, పైగా కొడుకు బీటెక్ వరకు చదివి మీరు పాటలే ఇంత శ్రద్ధగా రాస్తున్నారని అంటే మీరు మంచి స్టూడెంటే. పర్వాలేదు, బాగా చదువుకుని. సో పేరెంట్స్ కి ఎట్లా ఉంటుంది అంటే ఇది బీటెక్ చదువు, అప్పట్లో మళ్ళీ ఇంజనీరింగ్ అని అంటే ఏదో కొంచెం మంచి వైట్ కాలర్ జాబ్ చేస్తే అమ్మయ్య మా కష్టాలు కాస్త గట్టెక్కితే అనుకుంటారు. మీరేమో పాటలు పట్టుకుని తిరుగుతాను. అందుకు జాబ్ జాయిన్ అవ్వమంటే జాబ్ జాయిన్ అయ్యింది. కానీ నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు జాబ్ లో. జాబ్ చేస్తూ ఏదో ఊరికే ఖర్చులకి డబ్బులు వస్తాయని జాబ్ చేయటం. తర్వాత ఈవినింగ్ టైమ్స్ ఇవంతా మళ్ళీ సాంగ్స్ రాయటం, ట్రయల్స్ అలా. అప్పుడు ఉయ్యాల జంపాల అనే సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఎలా వచ్చింది మీకు అది? విరించి వర్మ గారు అని ఆయన నాకు తెలుసు, డైరెక్టర్ గారు, ఆయన అవకాశం ఇచ్చారు. సో ఫస్ట్ సాంగ్ ఏంటది? అది ఉయ్యాల జంపాల్లో